వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ధాన్యం కొనకుండా రైతులను సీఎం చంద్రబాబు రోడ్డున పడేశారని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. పంటలకు మద్దతు ధర ఏది అంటూ నిలదీశారు. రోడ్లపైనే ధాన్యం ఉండిపోయిందని, కొనేవారేరి అని ప్రశ్నించారు. ఈ మేరకు జగన్ ఎక్స్ వేదికగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జగన్ ట్వీట్ కు కౌంటర్ గా నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు. జగన్ వాస్తవాలు చెప్పే లెక్కలు ఒకసారి కల్లారా చూడండి అంటూ రైతులకు 24 గంటల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు వేస్తున్నాం, రైతులకు అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ ట్వీట్ చేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలన్న కనీస ధ్యాస కూడా కూటమి ప్రభుత్వానికి లేకుండా పోయిందని జగన్ మండిపడ్డారు. ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు నుంచి అవసరమైన సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వరి కోతలు ప్రారంభమై నెల రోజులు కావస్తున్నా రైతుల వద్ద ధాన్యం కొనే నాదుడే లేకుండా పోయారని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళితే తేమ శాతం వంకతో రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారన్నారు. మద్దతు ధరకు కొనకుండా దళారుల వైపు నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అవకాశంగా చేసుకుని దళారులు, మిల్లర్లు రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ శాతం సాకుగా చూపి రైతులను దోపిడీకి గురి చేస్తున్నారని, బస్తాకు 300 రూపాయల నుంచి 400 రూపాయలు నష్టానికి రైతులు ధాన్యం అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. మద్దతు ధర దక్కడం రైతులకు ఎండమావిగా తయారైందన్నారు. 75 కిలోల బస్తాకు 1725 రూపాయల చొప్పున ఏ ఒక్కరికి అందే పరిస్థితి లేకుండా పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో జగన్ ట్వీట్ కు కౌంటర్ గా నాదెండ్ల మనోహర్, జగన్ మీరు వాస్తవాలు చెప్పే లెక్కలు కల్లారా చూడండి, మీ నిర్వాహకం తెలుస్తోంది. మీ పాలనలో సరిగ్గా ఈ సమయానికి సేకరించిన ధాన్యం 4.43 మెట్రిక్ టన్నులు ఉంది. కూటమి ప్రభుత్వం బాధ్యతతో సేకరించిన ధాన్యం 9.14 మెట్రిక్ టన్నులు ఉంది. మేము సేకరించిన 24 గంటల్లో రైతు ఖాతాలోకి డబ్బులు వేస్తున్నాం. ఎల్లప్పుడూ రైతులకి అండగా నిలుస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ ట్వీట్ చేశారు.